సో ఇక్కడొచ్చేసి మనం ఫస్ట్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే ప్రాజెక్ట్స్ మొత్తం క్రియేట్ చేసుకోవాలి. సో ప్రాజెక్ట్స్ ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత అప్లికేషన్స్ క్రియేట్ చేద్దాం ఇంటూ ద ఆర్గో సిటీ. అండ్ ఐల్ గో టు ద సెట్టింగ్స్. ఇక్కడొచ్చేసి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాలి అండ్ న్యూ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను ఏమంటానంటే రియాక్ట్ అండ్ డిస్క్రిప్షన్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇట్స్ అప్ టు ఆప్షనల్. సో క్రియేట్ అండ్ ఇక్కడ చూసుకుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ రిపాజిటరీ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే యాడ్ రిపాజిటరీ. సో ఇక్కడ వచ్చేసి మన రిపాజిటరీ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సోర్స్ రిపాజిటరీ వచ్చేసి మనది ఇక్కడ ఉంది. సో ఐల్ గో టు హియర్ అండ్ దిస్ ఈజ్ అవర్ సోర్స్ రిపాజిటరీ. సో దాన్ని కాపీ చేసుకుంటున్నాను అండ్ ఐల్ గో ఓవర్ హియర్. సో సేవ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ డెస్టినేషన్, సో ఎక్కడ డెస్టినేషన్ ఉంది, సో సర్వర్ యొక్క యాడ్ డెస్టినేషన్. సో సర్వర్ మనకు ఆటోమేటిక్గా పాపప్ అవుతుంది. అండ్ ఇన్ క్లస్టర్, సో నేమ్ స్పేస్ ఏమైనా ఉంటే నేమ్ స్పేస్ ఇక్కడ ఇవ్వాలి. సో నేను ఏం చేస్తాను అంటే సపరేట్గా నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాను ఫర్ డిప్లాయ్మెంట్. kubectl క్రియేట్ నేమ్ స్పేస్ రియాక్ట్ అంటాను. క్లస్టర్లో ఒక సపరేట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ డిప్లాయ్మెంట్. సో ఆ రియాక్ట్ నేమ్ స్పేస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఇంటూ మై ఆర్గో సిటీ. EACT రియాక్ట్ అండ్ సేవ్. అండ్ డెస్టినేషన్ సర్వీస్ అకౌంట్స్ స్కోప్ క్లస్టర్స్ ఇదంతా అవసరం లేదు. సో దీన్ని మొత్తం మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటి, మన రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ అండ్ అలాగే మన క్లస్టర్ యొక్క యూఆర్ఎల్ అండ్ అలాగే మన నేమ్స్ ఇన్ క్లస్టర్ అలాగే నేమ్ స్పేస్ యొక్క డీటెయిల్స్. సో మనం ఖచ్చితంగా ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేయాలి. సో అది లేకుంటే మన అప్లికేషన్స్ అని మనం ఇక్కడ క్రియేట్ చేయలేం. సో ఇక్కడ వచ్చేసి మనం న్యూ యాప్ని క్రియేట్ చేద్దాం. సో యాప్ పేరు వచ్చేసి ఏమన్నామంటే app-react, ఇది మన పేరు. అండ్ ప్రాజెక్ట్ మనకి ఆటోమేటిక్గా పాపప్ అవుతుంది వెదర్ ఇట్ ఈస్ అ డిఫాల్ట్ ఆర్ రియాక్ట్. సో మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ రియాక్ట్ ఇద్దాం. సింక్ పాలసీస్ ఆటోమేటిక్గా చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే సోర్స్ కోడ్, మనకు సోర్స్ కోడ్ యొక్క రిపాజిటరీ యూఆర్ఎల్, ఇది మన గిట్ ల్యాబ్ యొక్క యూఆర్ఎల్. అండ్ అలాగే హెడ్ అంటే ఏంటి, మనకు బ్రాంచ్. సో ఏ బ్రాంచ్లో ఈ సోర్స్ కోడ్ ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే వేర్ ఇస్ దిస్ నాట్ ఏ పైప్ లైన్ ఫైల్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మన యొక్క బ్రాంచ్ యొక్క నేమ్. సో CICD ప్రాజెక్ట్స్, ఇది నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను. సో హెడ్ వచ్చేసి ఇది బ్రాంచ్ CICD ప్రాజెక్ట్స్. అండ్ పాత్ వచ్చేసి Kubernetes. సో పాత్ అంటే మన మేనిఫెస్ట్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని దాని గురించి అడుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మన ఫైల్ సిస్టమ్లో చెక్ చేసుకుంటే మన Kubernetesలో మన మేనిఫెస్ట్ ఫైల్స్ అంటే డిప్లాయ్మెంట్ ఫైల్స్ ఉన్నాయి, అలాగే మన యొక్క సర్వీస్ ఫైల్స్ ఉన్నాయి. సో ఆర్గో స్టూడియో ఏం చేస్తుందంటే ఈ ఫైల్స్ని పుల్ చేసి మనకి Kubernetes క్లస్టర్లో అప్లై చేస్తుంది. సో అందుకోసమే దాని యొక్క పాత్ ఇవ్వాలి. సో ఇది వచ్చేసి మన Kubernetes డైరెక్టరీలో ఉంది కాబట్టి సో Kubernetes డైరెక్టరీ యొక్క పాత్ ఇచ్చాను. ఓకే, Kubernetes యొక్క పాత్. సో డెస్టినేషన్ వచ్చేసి మనకి ఇన్ క్లస్టర్ అండ్ నేమ్ స్పేస్ వచ్చేసి రియాక్ట్. సో ఈ నేమ్ స్పేస్ రీసెంట్గా మనం క్లాస్లో క్రియేట్ చేస్తాం కదా, సో అది దాని యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇదంతా ఇట్స్ అప్ టు యువర్ రిక్వైర్మెంట్. డైరెక్టరీ స్ట్రక్చర్స్ కానీ ఇంకా ఏమన్నా ఎక్స్క్లూడ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి మనకి క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి మనకి పాలసీ అనేది సింక్ పాలసీ ఆటోమేటిక్ పెట్టాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా సింక్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఆటోమేటిక్గా సింక్ అయ్యి మనకి డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది ఇంటూ అవర్ క్లస్టర్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సింక్ అని జరిగింది. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది Kubernetes క్లస్టర్లో. బట్ ఇది వచ్చేసి మాన్యువల్ డిప్లాయ్మెంట్. సో వన్స్ మీరు అక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అప్లికేషన్ క్రియేట్ చేసినామంటే మీకు ఆటోమేటిక్గా డిప్లాయ్ కూడా జరుగుతుంది. అక్కడ యాజ్ అ లోడ్ బ్యాలెన్సర్ ఎక్స్పోజ్ కూడా మీకు అవుతుంది. సో లెట్స్ వెయిట్. సో మనకి సర్వీస్ క్రియేట్ అయింది, డిప్లాయ్మెంట్ కూడా క్రియేషన్లో ఉంది అండ్ ఇట్ ఈస్ బీన్ రన్నింగ్. సో డిప్లాయ్మెంట్ జరుగుతుంది సింగిల్ పాడ్. ఇక్కడ చూసుకుంటే మన పాడ్స్ యొక్క లాగ్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో ఈవెంట్స్ చెక్ చేసుకోవచ్చు, పాడ్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా ఉంది. సో నేను వీడియో ఇక్కడ పాస్ చేస్తాను. సేమ్ స్పీడ్ ఇస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. సో రెజ్యూమ్ చేస్తాను. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఇది సక్సెస్ అయిపోయింది. ఇఫ్ యూ సీ దిస్ వన్, ఆల్ ద చెక్స్ హ్యాస్ బీన్ సక్సీడెడ్ అండ్ ఆల్ హెల్తీ, అన్ని హెల్తీగా ఉన్నాయి. సో ఈ పాడ్లో ఈవెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.
let's wait for getting load. So any pull up in created started schedule and pulling. So ఇప్పుడు ఏం చేద్దామంటే let's head back to this and see clear చేద్దాం. kubectl get all -n react. సో ఎందుకంటే మన డిప్లాయ్మెంట్ రియాక్ట్ అనే నేమ్ స్పేస్లో అయింది కాబట్టి ఆ నేమ్ స్పేస్లో చెక్ చేద్దాం. సో లెట్స్ వెయిట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ అయింది విత్ పోర్ట్ 80. సో దీన్ని కాపీ చేసుకొని ఒక బ్రౌజర్లో హిట్ చేద్దాం. మన డిప్లాయ్మెంట్ సక్సెస్ ఉందో లేదో చెక్ చేద్దాం. :80. ఓకే, ఆసమ్. సో మనకి వచ్చేసి మనం ఏదైతే మన సోర్స్ కోడ్లో పెట్టినామో హై వెల్కమ్. సో దీన్ని మనకి డిప్లాయ్మెంట్ సక్సెస్ అయింది యాజ్ అ మాన్యువల్ అండ్ మనకి వెబ్ బ్రౌజర్లో మనకి మెసేజ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆసమ్. సో ఇక్కడ చూసుకుంటే src app.js. సో హాయ్ వెల్కమ్ ఇచ్చాం కదా. సో సేమ్ మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏమైందంటే ఇప్పుడు మాన్యువల్గా మనం డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేయాలంటే మనం మన గిట్లాబ్ సీరియట్ YAML ఫైల్లో మన ఐపీ అడ్రస్, ఇదైతే మన ఆర్గో సిటీ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్తో పాటు యూజర్ నేమ్ అండ్ దీని యొక్క పాస్వర్డ్స్ మొత్తం మనం అక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేస్తే మన గిట్లాబ్ సీరియట్ YAML ఫైల్లో సో ఇక్కడ చూసుకుంటే ఆర్గో సిటీ లాగిన్. సో దీని యొక్క ఐపీ అడ్రస్ మనం చేంజ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఐపీ అడ్రస్. కాపీ దిస్ 35.239 అండ్ ఇక్కడికి వచ్చేసి దీంతో రీప్లేస్ చేద్దాం. సార్ ఇది కాదు, మై బ్యాడ్. సో ఇది అండ్ పోర్ట్ నెంబర్ అంటే ఏం లేదు యాక్చువల్గా డిఫాల్ట్గా. సో హియర్ సో ఆటోమేటిక్గా మనం రీడైరెక్ట్ అవుతుంది. డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి మనకి 443 అండ్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి. kubectl argo cd పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ నుంచి we go to this cluster. ఇక్కడికి వెళ్ళి పాస్వర్డ్ ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. ఆ రెస్పెక్టెడ్ పాడ్ నుంచి మనకి పాస్వర్డ్ అని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ ద పాస్వర్డ్. ఓకే, రీప్లేస్ చేస్తున్నాను. అలాగే మన యాప్ పేరు వచ్చేసి మై డిప్లాయ్ కదా, యాప్ రియాక్ట్. అప్లికేషన్స్లోకి వచ్చేస్తే యాప్ రియాక్ట్ అనేది మన యొక్క దీని యొక్క పేరు. సో యాప్ని కూడా రీప్లేస్ చేసేసాము. ఫైన్, అంతా కరెక్ట్గా ఉంది. సో ఆర్గో సిటీ యొక్క లాగిన్ యూఆర్ఎల్ విత్ యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ అండ్ ది అప్లికేషన్ నేమ్ ఆటోమేటిక్గా మనకి సింక్ అవుతుంది. సో ఇది వచ్చేసి వెన్ మాన్యువల్ అంటే మనకి పైప్ లైన్ రన్ అయిన తర్వాత మనకి అక్కడ మాన్యువల్ ప్లే బటన్ వస్తుంది విచ్ వీ కాల్డ్ యాజ్ అ కంటిన్యూస్ డెలివరీ. సో మనకి ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మనకి అక్కడ పుష్ అవుతుంది. మనకి ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది క్యూబర్నెటిస్లో డిప్లాయ్ అయిపోతుంది. ఫైన్. సో మనం ఆర్గో సిటీ మనం ఈ పైప్ లైన్కి అటాచ్ చేయాలంటే ఖచ్చితంగా మన రన్నర్లో ఆర్గో సిటీ సేల్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో దానికోసం ఈ స్టెప్స్ని తీసుకొచ్చాను, ఆర్గో సిటీ సేల్. సో ఈ స్టెప్స్ మొత్తం మనం ఎక్కడ రన్ చేయాలంటే మన యొక్క AWS ఏదైతే రన్నర్ ఉందో ఆ రన్నర్లో మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసి ఐ క్లియర్ ద స్క్రీన్ అండ్ ఈ యూజర్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. ఐ స్విచ్ టు రూట్ యూజర్. సో నేను పేస్ట్ చేసేసి మన ఆర్గో సిటీ రిలేటెడ్ ఏవైతే సేల్ అయినా వాటన్నిటి ఇన్స్టాల్ చేసేద్దాం. ఇప్పుడు జస్ట్ పర్మిషన్స్ ఇస్తున్నాము. అండ్ ఆర్గో సిటీ వర్షన్. సో మనకి సక్సెస్ఫుల్గా మనకి వర్షన్ v2.14.10 అని మనకి ఇన్స్టాల్ అయింది. ఆసమ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అలాగే డాష్ కూడా ఎనేబుల్ చేసేద్దాం. సో మీన్ వైల్ ఇక్కడ చూసుకుంటే OSIPSC జాప్. సో ఇది వచ్చేసి మనకి ఇన్స్టాలేషన్ కోసం. అండ్ సో ఫస్ట్ ఒక పని చేద్దాం. ఫస్ట్ మనం డిప్లాయ్మెంట్ చేద్దాం విత్ ఆటోమేటిక్ డెలివరీ చేద్దాం. సో కంటిన్యూస్ డెలివరీ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో బెస్ట్ ప్రాక్టీసెస్ దాంట్లో మనం చేద్దాం. ఆ తర్వాత లాస్ట్లో మనం డాష్ ద స్కాన్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని కమిట్ చేస్తాను ఇంటూ మై రిపాజిటరీ. నాకు ఎంటైర్ పైప్ లైన్ అనేది మనకి రన్ అవుతుంది, బట్ డాష్ స్కాన్ ఇప్పుడు ఫర్ టైమింగ్ దీన్ని డిజేబుల్ చేస్తాను. సో ఐల్ పుష్ టు ది రిపాజిటరీ. సో పుష్ అయింది. సో ఇక్కడికి వెళ్తే పైప్ లైన్ సెక్షన్కి వెళ్తే మనకి పైప్ లైన్ క్రియేట్ అయి ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, వీడియోని పాస్ చేస్తాను కంప్లీట్గా ఏదైతే సెక్షన్స్ అన్ని పాస్ అయ్యడానికి. సో వన్స్ మనకి ఇక్కడ దాకా వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఆటోమేటిక్గా నేను దీన్ని రెజ్యూమ్ చేస్తాను. సో విత్ డిప్లాయ్మెంట్. ఓకే,
ఓకే, ఫైన్. సో మనకైతే కంప్లీట్గా పైప్లైన్ రన్ అయింది. ఇట్ టుక్ అరౌండ్ 6 మినిట్స్ తీసేసుకుంది. బట్ ఫైన్. సో అన్ని స్టేజెస్ మనకి సక్సెస్ఫుల్ అయిపోయి ఇక్కడ చూడండి, మనం డిప్లాయ్మెంట్ చేయడానికి మనకి మాన్యువల్ ప్లే బటన్ వస్తుంది. జస్ట్ బికాజ్ నేను ఇక్కడ వెన్ మాన్యువల్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఇది కనుక మీరు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా డిప్లాయ్ అవుతుంది. సో ఇట్స్ అప్ టు రిక్వైర్మెంట్. ఒకవేళ మీరు లోయర్ ఎన్వైర్న్మెంట్లో పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. లేదు లైక్ ప్రొడక్షనైజ్డ్ హైయర్ ఎన్వైర్న్మెంట్ లైక్ ప్రొడక్షనైజ్డ్ డిప్లాయ్మెంట్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదు లోయర్ ఎన్వైర్న్మెంట్ మీరు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని మీద నేను రన్ యాజ్ మాన్యువల్ అండ్ ప్లే బటన్ మీద ప్రెస్ చేస్తే నాకు ఈ జాబ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అండ్ డిప్లాయ్మెంట్ వచ్చేసి క్యూబర్నెటిస్ క్లస్టర్లో జరుగుతుంది వయా ఆర్గో సిటీ. సో మనకి హెల్త్ ఆపరేషన్ ఇక్కడ చెక్ అవుతుంది. సో మనకి జాబ్ అండ్ సక్సెస్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఆర్గో సిటీలోకి వెళ్తే మనం రిఫ్రెష్ చేశారనుకోండి, మనకి లాస్ట్ సింక్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో లాస్ట్ సింక్ ఫ్యూ సెకండ్స్ అగో చూడండి, లాస్ట్ సింక్ ఫ్యూ సెకండ్స్ అగో డిప్లాయ్మెంట్ మనకి సక్సెస్గా అయిపోయింది. అండ్ ఇఫ్ యూ గో హియర్ రిఫ్రెష్ దిస్ యూ విల్ సీ ద సేమ్ పేజ్ విచ్ ఈస్ హాయ్ వెల్కమ్. ఓకే, సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను ఫర్ ద డిప్లాయ్మెంట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక మనము కంప్లీట్గా లైక్ డిప్లాయ్మెంట్ వరకు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి వర్నబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మన అప్లికేషన్ డిప్లాయ్ అయింది, బట్ మన అప్లికేషన్ ఏమైనా వర్నబిలిటీస్ ఉన్నాయి, వాటిని చెక్ చేయాలంటే మనం ఓడబ్ల్యూఎస్ ఏపీఎస్ యాప్ని ఎనేబుల్ చేయాలి కదా. సో దాన్ని ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం. సో స్టే ట్యూన్.